మత్తయి సువార్త 22వ అధ్యాయంలో సద్దూకయ్యులు యేసు ప్రభు వారిని ప్రశ్నించారు. పునరుత్థానంలో మనుషులు ఎలాగుంటారు? ఒక వ్యక్తి ఒక స్త్రీని పెళ్లి చేసుకొని చనిపోయాడు, పిల్లలు కలగలేదు. అతనికి 7 మంది సహోదరులు ఉన్నారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆ స్త్రీకి సంతాన భిక్ష పెట్టాల్సిన పని తన తర్వాత ఉంది. ఇలాగ 7 మంది ఆమెను పెళ్లి చేసుకొని చనిపోయారు. ఒకరి ద్వారా కూడా ఆమెకు సంతానం కలగలేదు. మరి పునరుత్థానంలో ఈమె ఎవరికి భార్యగా ఉంటుంది అని అడిగారు. ప్రభువారు అన్నారు, పునరుత్థానంలో పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు, అందరూ దేవదూతల వలె ఉంటారని తెలియజేశారు. పునరుత్థానంలో మనమందరము దేవుని పోలికలు దేవదూతల వలె ఉంటాము అన్నాడు. దేవదూతలు రక్తమాంసాల శరీరానికి అతీతులు, వారి ఆత్మలు. హెబ్రీ పత్రిక 1లో దేవదూతలను వాయువులుగా పోల్చాడు, సేవకులను అగ్నిజ్వాలలుగా పోల్చాడు దేవుడు. కనుక దేవదూతల స్వరూపంలో ఉంటామంటే ఆత్మస్వరూపంలో, మహిమ స్వరూపంలో ఉంటాం. అంటే క్రీస్తు మహిమ స్వరూపంలో, ఆయన పోలికలో మనం ఉంటాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలాగుంటాడో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా అలాగే ఉంటారు ఆయన పోలికలో అని చెప్పి రాశాడు. ఆ పోలికలో మనం ఉండాలంటే అదే యోహాను మొదటి పత్రిక 3:9లో ఆయన బీజం అనే పరిశుద్ధాత్మ మనలో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని క్రమేపీ ఆత్మీయ ఎదుగుదలలో తిన్నగా కోడి గుడ్డు మీద కూర్చొని 21 రోజుకు పొదిగి పిల్లల్ని ఎగ్గినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మన మీద పొదగడం ద్వారా మనం పొదిగి ఆయన రూపంలోకి మార్చబడగలుగుతాం. ఆ రూపమే దేవదూతల స్వరూపం. ఈ దేవదూతల స్వరూపంలో స్త్రీలు పురుష రూపాలు ఉండవు. అందుకే ప్రభు అన్నాడు, పునరుత్థానమందు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు. పెళ్లి చేసుకోరు అంటే పురుషులని, పెళ్లికి ఇవ్వబడరు అంటే స్త్రీలని జ్ఞాపకం చేశాడు. కనుక పునరుత్థానంలో స్త్రీ పురుషులు ఉండరు, అందరూ దేవదూతలే ఉంటారు. మరి ఈ లోకంలో స్త్రీ పురుషులు ఎందుకున్నారంటే దేవుని రాజ్యం విస్తరించాలంటే పిల్లలు కనాలి. పిల్లలు కనాలంటే పురుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. సాటి సహాయంగా స్త్రీని చేశాడు. ఆ ప్రకారమే ఆదాము అవ్వలు ఎప్పుడు కూడారో సంతానం కలగడం ప్రారంభించింది. అందుకే ఆదికాండం 1:28లో మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని ఏలమన్నప్పుడు మీరు వివాహ బంధంలో భార్యాభర్తలుగా, స్త్రీ పురుషులుగా, ఏక శరీరముగా పరిశుద్ధ వివాహం ద్వారా పిల్లలను కనగలిగితే ఆ పిల్లలు దేవునికి ఒక రాజ్యంగా అవుతారని, ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి దేవుడు సంసిద్ధుడిగా ఉంటూ, నేను మీకు దేవుడును గాను, మీరు నాకు యాజక రూపముగా ఉంటారు, మీరు నా సొత్తైన ప్రజలని నిర్గమాకాండం 19వ అధ్యాయం 5-6 వచనాల్లో కూడా చెప్పాడు. కనుక పునరుత్థాన అనుభవం అంటే మహిమ స్వరూపంలో మనం క్రీస్తును హత్తుకొని జీవించటం. అది జరగాలంటే మనం సజీవంగా ఉండగానే ఆ పునరుత్థాన వారసత్వాన్ని మనలో పొందుపరిచే క్రీస్తు యొక్క బీజం పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే మనం ఆ రూపంలోకి పొదగగలం, మార్చబడగలం. అందుకే కోడిని ఉదాహరణగా తీసుకున్నాం. కోడి గుడ్డు పెట్టడం సహజం. పొదిగే వయసు వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు కోడిని గుడ్ల మీద కూర్చోబెట్టినప్పుడు కోడి గుడ్ల మీద కూర్చొని తిప్పుతూ ఉంటుంది, గుడ్డును తిప్పుతూ ఉంటుంది. సందర్భోచితంగా గుడ్డును తన మూతితో తిప్పుతూ ఉంటుంది. ఒక దినం వస్తుంది, 21వ రోజు తర్వాత గుడ్డులోంటి పిల్లలు బయటకు వచ్చి కోడిని పోలి ఉంటాయి. అలాగే పరిశుద్ధ ఆత్ముడు మనల్ని ఆవరించి మనల్ని తనకి ఇష్టమైనట్లుగా ఆయన మోల్డ్ చేస్తూ వస్తాడు, తీర్చిదిద్దుతూ వస్తాడు. ఈ అనుభవం మనకు ఉండాలంటే మనము ఆయన ఆత్మ చెప్పినట్లు మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని ముందుకు సాగాలి. అది మనకు పరిశుద్ధ ఆత్మ ద్వారా పునరుత్థాన అభిషేకంలో ప్రవేశిస్తాము. అట్టి కృప దేవుడు మనకిచ్చినందుకు దేవునికి స్తోత్రం. అలాగూ మనం జీవిద్దాం. నిత్య జీవంలో దేవుని పోలికలో ఆయన సన్నిధి చేయాలి. ఆమేన్.